ఆర్టీసీ కార్మిక లోకంలో తీరని శోకం ముంచుకొచ్చింది. మృత్యువుతో పోరాడి నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూశారు. నిన్న నర్సంపేటలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రభుత్వం పోలీసుల తీరుపై మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరంగల్ ఎంజీఎం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లోని కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ 80% పైగా కాలిన గాయాలతో ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. అర్ధరాత్రి దాటాక సుమారు 2.5 గంటల సమయంలో శంకర్ గౌడ్ మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా ప్రక్రియ పూర్తయింది. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం అనంతరం ఆయన స్వగ్రామమైన నర్సంపేటకు తరలిస్తున్నారు. శంకర్ గౌడ్ మృతితో నర్సంపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ తోటి కార్మికుడిని బలి తీసుకున్నది ప్రభుత్వమని జేఏసీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ అందిస్తారే. సాగర్, ఏదైతే అటు ప్రభుత్వంపై సమ్మె చేస్తూ కూడా శంకర్ గౌడ్ అయితే ప్రాణాలు తీసుకున్న ఘటన అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఏంటి, ఆయన మృతదేహం వాళ్ళ సొంత గ్రామానికి తరలించారా? తాజా అప్డేట్స్ ఏంటి? విశ్రేఖ, 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 3వ రోజు చేరుకుంది. నిన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో డిపోల ముందు మహాధర్నాలు చేస్తున్న నేపథ్యంలో నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్న పరిస్థితి. 80% కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎంలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో డిఆర్డీఓ హాస్పిటల్కి తరలించారు. నిన్న రాత్రి మొత్తం కొంత ఉద్రిక్తత పరిస్థితులు అపోలో డిఆర్డీఓ హాస్పిటల్ వద్ద మనకు కనిపించింది. కార్మిక సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. నిన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న అనంతరం ఆయన కుటుంబంతో మాట్లాడారు. అనంతరం ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని వారితో మాట్లాడిన పరిస్థితి. కానీ నిన్న అంటే కాలిన గాయాలతో 80% కాలిన గాయాలతో పూర్తిగా ఆయన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిన నేపథ్యంలో అర్ధరాత్రి 2:30 డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తోంది. అనంతరం అతన్ని రాత్రి ఇక్కడే రెవెన్యూ అధికారుల సమక్షంలో, ప్రభుత్వ వైద్యుల సమక్షంలో ఇక్కడనే పోస్టుమార్టం నిర్వహించారు. ఇదే ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మనం చూస్తున్నటువంటి ఇదే బ్యాక్ గేట్ నుంచి కూడా అంబులెన్స్ లో పోలీసుల ఎస్కాట్ మధ్య అంబులెన్స్ లో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట స్వస్థలానికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే అంటే 4 గంటల అనంతరమే ఇక్కడి నుంచి ఇదే గేట్ నుంచి కూడా తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇక్కడి నుంచి తీసుకెళ్లిన అనంతరం పోలీస్ ఎస్కాట్ మధ్య ఓఆర్ఆర్ మీదుగా అతన్ని వరంగల్ నర్సంపేటకు తరలించారు. ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. సో నిన్న జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. వరంగల్ డిపో ముందు నర్సంపేటలో ఉన్నటువంటి కార్మికులంతా, ఆర్టీసీ కార్మికులంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని అడ్డుకోవడం, పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నిన్నంతా మనకు కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను కొనసాగిస్తున్న నేపథ్యంలోనే డిపోల ముందు మహాధర్నాలు చేశారు. శంకర్ గౌడ్ మృతి చెందిన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు మనకు హాస్పిటల్ ప్రాంగణంలో కనిపించాయి. నిన్న కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఆసుపత్రి వద్దకి చేరుకుంది. ఇక్కడి నుంచి ఆమెని లోపలికి అలౌ చేయని నేపథ్యంలో బయటే మీడియాతోని మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పటికైనా ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తున్నారు. రేపటి నుంచి శాంతియుత పద్ధతులు, అంటే ఈ రోజు నుంచి శాంతియుత పద్ధతిలో తమ నిరసనలను వ్యక్తం చేశామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజు శంకర్ గౌడ్ మృతి చెందారు. మరికొన్ని చోట్ల కూడా ఇద్దరు కార్మికులు ఆత్మహత్య యత్నం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇటు ప్రభుత్వం కూడా మంత్రులు నిన్న కేబినెట్ సమావేశంలో కూడా ఆర్టీసీ సమస్యలపైన, ఆర్టీసీ కార్మికుల సమ్మెపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని చర్చించారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటుంది. అన్ని అంశాలపైన సానుకూల నిర్ణయం తీసుకునేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. ఈ రోజు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ నిన్న శంకర్ గౌడ్ డ్రైవర్ తన మనస్తాపానికి గురయ్యాడు. ప్రభుత్వం 2 రోజుల సమ్మెకు అడ్డుకుంటున్న నేపథ్యంలో అతను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న పరిస్థితి. బస్టాండ్ సమీపంలోనే తాను
కాలిన గాయాలతో అక్కడి నుంచి వెంటనే ఉటాటున స్థానికులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు, పోలీసులు అడ్డుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయనకు 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందిన నేపథ్యంలో ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి శంకర్ గౌడ్ మృతి పట్ల ఇప్పటికే ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ 45 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ సమ్మె విఫలమైన నేపథ్యంలో అటు ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రధానంగా వాళ్ళు 3 డిమాండ్లను వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కార్మిక లోకమంతా కూడా జేఏసీ 14 మొత్తం 11 సంఘాల ఆధ్వర్యంలో ఈ జేఏసీ ఏర్పాటు కావడం, అనంతరం కూడా వారు సమ్మెకి వెళ్ళడం. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సమ్మె నిర్వహించారు. అప్పుడు కూడా ప్రభుత్వం శంకర్ గౌడ్ మృతి అనంతరం కూడా కార్మిక సంఘాలు అయితే ఇంకా ఏదైతే ఈ ధర్నా ఉందో మరింత ఉధృతం చేస్తామంటే చెప్పుకొస్తున్నాయి. ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మరో పక్కన ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతామంటే చెప్పుకొస్తుంది. సో ఈ రోజు ఏమన్నా కొంచెం సాధించే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే శాంతియుత ఆత్మహత్య యత్నం, కార్మికులు కొంత మనస్తాపానికి, మనోవేదకి గురైతున్న నేపథ్యంలో నిన్న జేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించింది. ప్రశాంత వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో నిరసనలు తెలపాలని కూడా వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 24 అంటే నేటి నుంచి డిపోల ముందు మౌన ప్రదర్శనలు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఏప్రిల్ 25న వంట వార్పు కార్యక్రమం, మరోవైపు 26వ తేదీన రీజియన్ల జిల్లాల్లో కార్మిక కవాతు నిర్వహించాలి. ఏప్రిల్ 27వ తేదీన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ మంత్రులకు వినతి పత్రాలు సమర్పించాలని, 28వ తేదీన మహిళా ఉద్యోగులతో అన్ని డిపోల ముందు బతుకమ్మ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, 29న డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాలంటూ కూడా జేఏసీ 6 రోజుల భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన పరిస్థితి. కానీ నిన్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటుగా వీరంతా కూడా కార్మిక లోకానికి విజ్ఞప్తి చేశారు. కార్మిక జేఏసీ నేతలు కూడా చర్చలకు ఆహ్వానించిన పరిస్థితి. సో ఈ రోజు చర్చలు ఉన్నాయి జేఏసీ నేతలు కూడా. ఎందుకంటే ఇప్పటికే యత్నం చేసుకున్న అనంతరం ఇప్పుడు శంకర్ గౌడ్ మృతి చెందిన నేపథ్యంలో కార్మిక లోకమంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ తీరుకు కావచ్చు, ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలిపైన కూడా కార్మిక జేఏసీ నేతలు, ఆర్టీసీ నేతలు అంటే కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నర్సంపేటకి ఇప్పటికే జేఏసీ నేతలు బయలుదేరినట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికులంతా ఈ రోజు వరంగల్, నర్సంపేటలో పెద్ద ఎత్తున తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక లోకం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రులు నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి, చర్చలకి జేఏసీ నేతలు హాజరవుతారా, లేదంటే ఈరోజు శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ తీవ్రంగా నిరసనలు, ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కార్మిక జేఏసీ నేతలు ఇప్పటికే 11 సంఘాల నేతలు కూడా ఇప్పటికే వరంగల్ కు వెళ్ళినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నర్సంపేటకు బంద్ నిర్వహించిన నేపథ్యంలో నర్సంపేట మొత్తం కూడా ఈ రోజు బంద్ నిర్వహించే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులంతా కూడా ఈ రోజు ఆ నిరసనలో అక్కడ ఉన్నటువంటి శంకర్ గౌడ్ మృతదేహాన్ని అక్కడే పెట్టి పెద్ద ఎత్తున నిరసన తెలపాలని కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి అక్కడికి తరలి వెళ్లిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి చూడాలి, ఈ రోజు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంత్రులతో జేఏసీ నేతలు చర్చలకు వెళ్తారా, లేదంటే ఇదే ఆందోళనలు కొనసాగుతాయా? మంత్రులు, ప్రభుత్వం ఖచ్చితంగా కార్మిక లోకానికి, ఆర్టీసీని ఆదుకుంటామంటే ఇప్పటికే ప్రకటించింది, చర్చలకు ఆహ్వానిస్తుంది. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కమిటీ వేసింది. త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామా అనిపించింది. ప్రధానంగా ఈ రోజు ఒక పక్కన ప్రభుత్వంతో చర్చలు ఉన్న నేపథ్యంలో కూడా మరో పక్కన శంకర్ గౌడ్ మృతితో మరి ఈ రోజు చర్చలు జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేదనుకోవచ్చా ప్రస్తుతం? ఎందుకంటే ఇటు కార్మికులందరూ కూడా అటు నర్సంపేట అయితే వెళుతున్నారు. మరి ఈ రోజు చర్చలు ఉండే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే జేఏసీ నేతలంతా కూడా వరంగల్ కి తరలివేరారు. అక్కడ జేఏసీ నేతలంతా కూడా ఆందోళన, నిరసనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుడు మృతి చెందడం ఆర్టీసీ కార్మిక లోకానికి తీవ్ర నిలవుతుంది. ఎందుకంటే కళ్ళ ముందే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా ఈ సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మంత్రులతో జరుగుతున్నటువంటి సమావేశానికి కొంతమంది జేఏసీ నేతలు వస్తారా, లేదంటే జేఏసీ నేతలంతా కూడా వరంగల్, నర్సంపేటలోనే తమ ఆందోళన, నిరసనలు చేస్తారా అనేది కొంత తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే జేఏసీ నేతలంతా వరంగల్, నర్సంపేటకైతే తరలి వెళ్లారు. మరి ఈ రోజు సచివాలయంలో మంత్రులు ఆహ్వానించిన నేపథ్యంలో కొంతమంది జేఏసీ నేతలు చర్చలకు వస్తారా, చర్చల్లో పాల్గొంటారా, లేదంటే శంకర్ గౌడ్ మృతి చెందిన నేపథ్యంలో చర్చలను రేపటికి ఏమైనా వాయిదా వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జేఏసీ ఇప్పటికే
వరంగల్ కు చేరుకుంది. నిరసనలో ఆందోళన ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇప్పటికే బలిదానాలు కావద్దంటూ కూడా కార్మిక లోకానికి ఇటు జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా ప్రభుత్వం మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది కూడా కొంత ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి చర్చలు రేపటికి జేఏసీ వాయిదా వేస్తుందా, లేదంటే ఈ రోజు నిరసనల నేపథ్యంలో ఖచ్చితంగా వరంగల్లోనే నిరసనలు ఉద్రిక్తతలు వాళ్ళు పెద్ద ఎత్తున అంటే ఆందోళనలు నిరసనలు చేయాలంటూ కూడా వాళ్ళు శాంతియుత ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా? ఎవరైనా ప్రభుత్వ పెద్దలు కానీ అటు శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిందా? వారికి ఏమన్నా హామీ ఇచ్చారా? అఖిల, ఖచ్చితంగా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ కి చేరుకున్నారు. నిన్న కొంత వందలాది మంది కార్మికులు, ఎందుకంటే శంకర్ గౌడ్ కాలిన గాయాలతో మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడే కొంత ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకొని వారి కుటుంబంతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత పరిస్థితులు నిన్న ఆసుపత్రి వద్ద కనిపించాయి. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తూ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం కూడా. ఆర్టీసీ కార్మికులకు నిన్న కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఖచ్చితంగా కేబినెట్ లో చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికులు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రజాపాలన. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షణికావేశంలో ఎలాంటి ప్రేరేపిత చర్యలకు పాల్పడవద్దంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. రేపు ఆర్టీసీ కార్మికులతో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో చర్చలు ఉంటాయని చెప్పారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దంటూ కూడా నిన్న విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. శంకర్ గౌడ్ నిన్న డిఆర్డిఓ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండి ఇటు నాగిరెడ్డి చేరుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకునే వాటి కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిన నేపథ్యంలో అతను మృతి చెందినట్టు, డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందినట్లు కూడా డిఆర్డిఓ వైద్యులు నిన్న అర్ధరాత్రి అనంతరం 2:30 ప్రకటించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇదే ఆసుపత్రిలో అతనికి పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున అపోలో హాస్పిటల్ డిఆర్డిఓ వెనుక గేట్ నుంచి కూడా మృతదేహాన్ని పోలీస్ ఎస్కాట్ మధ్య తరలించారు. సో ఈ నేపథ్యంలో నర్సంపేట బంద్కి ఈ రోజు ఇప్పటికే జేఏసీ పిలుపునిచ్చింది. నర్సంపేటలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఎక్కడా బస్సులను బయటికి తిరగనివ్వమంటూ కూడా జేఏసీ నేతలు హెచ్చరించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నర్సంపేటలో ఈ రోజు పెద్ద ఎత్తున శాంతియుత నిరసనలు, ఇటు ఆయన మృతిని ఖండిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మిక లోకమంతా కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగే చర్చలకు జేఏసీ నేతలు వస్తారా, లేదంటే రేపటికి వాయిదా వేస్తారా? ఈ రోజు మాత్రం కార్మిక లోకమంతా కొంత ఆగ్రహం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చర్చలను రేపటికి వాయిదా వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. నర్సంపేట బంద్కి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. శాంతియుత వాతావరణంలో తన నిరసనలకు తెలపాలంటూ కూడా కార్మిక లోకానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అన్ని అంశాలను పరిష్కరిస్తాం, త్వరలో కార్మికులు తొందరపడొద్దంటూ కూడా మంత్రులు నిన్న కేబినెట్ లో జరిగినటువంటి అంశాలపైన కూడా కార్మిక లోకానికి విజ్ఞప్తి చేశారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. జేఏసీ చర్చలకు వెళ్తుందా, ఈ రోజు నిరసనలు కొనసాగిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం కార్మిక లోకానికి అండగా ఉంటామంటూ విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు సమ్మె పైన ఉంటాయనేది మాత్రం మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. నర్సంపేట అగ్నిగుండంలో మడుతుంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తమ తోటి కార్మికుడు చనిపోవడం, కార్మికుల డిమాండ్ల కోసం ఇవాళ నర్సంపేట బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. అర్ధరాత్రి నుంచే నర్సంపేట డిపోకు భారీగా ఆర్టీసీ సిబ్బంది, కార్మిక నేతలు చేరుకు